మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పోలింగ్ తర్వాత తిరుపతిలో ఈవీఎం కేంద్రం వద్ద జరిగినటువంటి హింసాత్మక ఘటనల నేపథ్యంలోనే ఇంకా తిరుపతిలో హైటెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతూనే ఉంది. అంటే కౌంటింగ్ దగ్గర పడుతున్నటువంటి సందర్భంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు అయితే ఉంచారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పలువురు పోలీసులు సస్పెండ్ అయ్యారు, పలువురు పోలీసులు ట్రాన్స్ఫర్ అయ్యారు. అంటే కొంతమంది కార్యకర్తలు ఇక్కడ ఉద్దేశపూర్వకంగా వచ్చి ఘర్షణ వాతావరణం సృష్టించినటువంటి నేపథ్యంలోనే మరో పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఇక్కడ భారీ సంఖ్యలో చేరుకొని అప్పుడు ఒక విధ్వంస కాండానితే ఇక్కడ సృష్టించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం నేను తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద ఉన్నాను. ఇక్కడే ఈవీఎంలు కూడా స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచి ఉన్నారు. దాదాపు 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈవీఎంలంతా కూడా ఇదే ప్రాంతంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఒక్క ఈవీఎంలు భద్రత కోసం 3 అంచెల భద్రతా ఏర్పాట్లు అయితే చేసి ఉన్నారు. అంటే మొదటగా ఆర్మ్డ్ ఫోర్స్ ఉంటారు, దాని తర్వాత పారామిలిటరీ బలగాలు, దాని తర్వాత లోకల్గా ఉన్నటువంటి పోలీసులు, ఇలా 50, 100 అదేవిధంగా 150 మీటర్లకి ఒక్కొక్క ఫోర్స్ని అయితే ఉంచి పకడ్బందీ ఏర్పాట్లు అయితే ఇక్కడ చేసి ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మహిళా యూనివర్సిటీకి సంబంధించి ఈ ఒక్క రోడ్ అనేది కంప్లీట్గా క్లోజ్ చేసి ఉన్నారు. ఎందుకంటే ఈ ఒక్క ప్రాంతంలోనే ఘర్షణ వాతావరణం జరిగింది. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని స్ట్రాంగ్ రూమ్ లోపలికి వెళ్తుండగా వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు వచ్చి అతనిపైన అటాక్ చేశారు. 2 కార్లు కూడా ధ్వంసం చేశారు. అటు తర్వాత వైసీపీకి సంబంధించినటువంటి ఒక కారు ధ్వంసం చేశారు. లోకల్గా ఉన్నటువంటి బైక్స్ని కూడా పూర్తిగా దహనం చేసినటువంటి పరిస్థితి. చాలామందికి తీవ్ర గాయాలైనటువంటి సిచ్యువేషన్స్లో గన్ ఫైరింగ్ కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. సో అటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం అవుతాయని చెప్పి కూడా ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలోనే పోలీసులు అలర్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా 60 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. దాంట్లో 30 దాకా చంద్రగిరిలోనే అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించినటువంటి పరిస్థితుల్లో అక్కడ ప్రత్యేకమైనటువంటి బలగాలుంచి కవాతు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 4న జరిగేటువంటి కౌంటింగ్ నేపథ్యంలోనే తిరుపతి ఈవీఎం కేంద్రాల వద్ద భారీ బందోబస్తు అయితే మనం చూస్తూ ఉన్నాము. అంటే జరిగినటువంటి హింసాత్మక ఘటన నేపథ్యంలోనే పోలీసులు అత్యంత జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ఇప్పటికే ఎస్పీ కూడా మారారు కాబట్టి కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ హర్షవర్ధన్ రాజు కూడా ఎప్పటికప్పుడు దీనిపైన మానిటరింగ్ చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ కూడా ప్రతిరోజు కూడా ఈ ఒక ఈవీఎం సెంటర్ల వద్దకు వచ్చి బందోబస్తు పైన ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళు కావచ్చు, అంటే రౌడీ షీటర్లు ఉండేటువంటి వారిని ఇప్పటికే బైండ్ ఓవర్ చేశారని చెప్పుకోవచ్చు. ఆ రోజు జరిగినటువంటి హింసాత్మక ఘటనల నేపథ్యంలోనే దాదాపు 70 మందికి పైగా కేసులు అయితే నమోదు చేసినట్టయితే స్పష్టంగా కనిపిస్తోంది. మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి బారికేట్లు అదేవిధంగా మొత్తం టైల్స్ని మొత్తం కూడా హింసాత్మక ఘటనల నేపథ్యంలోనే పగలగొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇదే ప్రాంతంలోనే ఒక బైక్ని దగ్గం చేశారు. లోపల 3 కార్లను కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితులు అయితే మనం చూసాం. ఇక్కడ చూడొచ్చు, కంప్లీట్గా ఆ ఏరియా నుంచి వచ్చేటువంటి లోకల్స్ని కూడా కంప్లీట్గా ఇక్కడ కట్టడి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ రెసిడెన్స్ ఉండేటువంటి వారిని ఖచ్చితంగా ఆధార్ కార్డు చూపిస్తే తప్ప ఈ ప్రాంతంలోకి అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారని చెప్పుకోవచ్చు. సో ఈ రకంగా కౌంటింగ్కి సంబంధించి కూడా కొన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు, ప్రికాషన్స్ అయితే తీసుకోబోతున్నారు. 2 పార్టీలకి సంబంధించినటువంటి నేతలు ముందుగా హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఎందుకంటే వైసీపీ టీడీపీ నేతల మధ్య జరిగినటువంటి ఘర్షణల నేపథ్యంలోనే ఇక్కడ జరిగినటువంటి సీన్ని మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటున్నారు. అదేవిధంగా పెద్ద ఎత్తున ఇంకా చంద్రగిరి తిరుపతిలో కౌంటింగ్ రోజు కొన్ని ఘర్షణలు జరిగేటువంటి అవకాశం ఉంది. దాని తర్వాత 10-15 రోజుల పాటు కూడా కొన్ని కక్ష సాధింపు ధోరణులతో కొంతమంది రాజకీయ పార్టీ నేతలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా హెచ్చరికల నేపథ్యంలోనే దానికి తగినట్టుగా పోలీసులు అయితే మాత్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితమే డిఎస్పీ చెప్తూ ఖచ్చితంగా కౌంటింగ్కి ముందు 5 రోజుల పాటు కూడా తిరుపతిలో భారీ ఎత్తున పోలీసులు అయితే రాబోతున్నారు. ఖచ్చితంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద కావచ్చు, అంటే ఒకవేళ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అభ్యర్థులకు సంబంధించి కూడా కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. ఏదైతే 4వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు కూడా ఈ ఒక ఇది కొనసాగుతుంది కాబట్టి దానికి తగినట్టుగా కూడా ఏర్పాట్లు చేసుకోవాలి. విజయోత్సవ ర్యాలీలు కావచ్చు, లేదంటే ఏదైనా టపాసులు కాల్చడము, లేదంటే మరిన్ని ఏదైనా పెట్టుకోవాలంటే కూడా దానికి కంప్లీట్గా పోలీసులు పర్మిషన్ అయితే ఉండాలి. ఆ 2-3 రోజులు కూడా ఎలక్షన్ కోడ్ అనేది ఉండబోతోంది. దాని తర్వాత పర్మిషన్ తీసుకొని విజయోత్సవ ర్యాలీలు చేసుకోవాలని చెప్పి కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. దానికి తగినట్టుగా కానీ చేసుకోకపోతే అనంతరం చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దాంతోపాటు కూడా తిరుమలకు వచ్చేటువంటి యాత్రికులు కూడా ఒకటే సూచిస్తున్నారు,
తిరుమలకి వచ్చేటువంటి యాత్రికులు ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి రూమ్స్ తీసుకుంటే తప్ప మిగతా వారు ఎవరు కూడా తీసుకోవడానికి ఆస్కారం లేదు. కేవలం వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండాలి. అది కూడా సరైనటువంటి ఆధారాలు చేతిలో పెట్టుకోవాలి. ఎప్పుడు పోలీసులు రైడ్ చేస్తామో మాకే తెలియదు. ఖచ్చితంగా ఒకవేళ ఉద్దేశపూర్వకంగా ఇక్కడికి వచ్చి విధ్వంసం సృష్టించాలనో లేదో మరో ఉద్దేశంతో తిరుపతికి రావాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామని చెప్పి కూడా అటు పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి. సో ఈ రకంగా కౌంటింగ్ కూడా భారీ ఏర్పాట్లు అయితే పోలీసులు చేస్తున్నారు. ఈ రకంగా తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద 3 అంచెల భద్రత అయితే కొనసాగుతోంది. ఈవీఎంలు సేఫ్గానే ఉన్నాయి. అభ్యర్థులు ఎవరు కూడా టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విజ్ఞప్తిని అయితే పోలీసులు చేస్తున్నారు. కాకపోతే అభ్యర్థులు మాత్రం ఒక్కొక్కరుగా వచ్చి ప్రతిరోజు ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల వద్ద అక్కడ ఉన్నటువంటి భద్రతాపరమైనటువంటి అంశాలని అడిగి తెలుసుకొని వెన్ను తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు జరిగినటువంటి ఘటన నేపథ్యంలోనే ఈవీఎంల వద్ద కొంత భద్రత ఉందా లేదా అనే అంశం పైన కొంత సందిగ్ధత నెలకొన్నటువంటి నేపథ్యంలోనే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కీలక అభ్యర్థులంతా కూడా ప్రతిరోజు ఈ యొక్క ఈవీఎం స్ట్రాంగ్ రూముల వద్దకు వచ్చి కొంత పర్యవేక్షించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. 4వ తారీఖు వరకు కూడా ఇలాంటి సిచ్యువేషనే తిరుపతిలో కొనసాగబోతోంది. కాబట్టి దానికి అనుగుణంగా వచ్చేటువంటి యాత్రికులు కానీ లోకల్స్ కానీ పోలీసులకి సహకరించాలని చెప్పి కూడా అటు పోలీసులు విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది.